2016న పుట్టి 2021న గజ్జె కట్టి 5 సంవత్సరాలకే అభినయంలో బుడిబుడి అడుగులతో అందరినీ అలరించిన నర్తన బాల. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు భక్త ప్రహ్లాదుడు నారదుల వారు ఉపదేశించిన నారాయణ మంత్రాన్ని ఒడిసిపట్టి చిచ్చర పిడుగువలే తండ్రికే భగవత్ సాక్షాత్కారాన్ని కలిగించిన గొప్ప చరిత్ర మనది. మరి చరిత్రలు చెప్పుకోవడమేనా, మరో చరిత్ర సృష్టించలేమా అంటూ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఈ పాపకు నాట్య సరస్వతిని పరిచయం చేశారు కన్నతండ్రి శ్రీ మట్టుపల్లి కాశీ విశ్వనాథ్ గారు. భూమి మీద అడుగుపెట్టి 5వ ఏట గజ్జె కట్టి చిరు అందియలు గల్లు గల్లుమన పుట్టిన వెంటనే పరుగులు తీసిన వ్యాసుని వలె ఈ శిశువు పసిప్రాయంలోనే నాట్య శిఖామణి, నాట్య భగీరథ, అభినయ నృత్య సాధక్, నృత్య కౌముది బిరుదాంకితులైనటువంటి తన తండ్రి గారు తానే గురువై నేర్పిన నాట్యమును నరాల్లో నింపుకొని 10లు కాదు, 20లు కాదు, 60లు కాదు, 100 నృత్య ప్రదర్శనలు ఇచ్చిన ఈ పసికూన ప్రతిభ కడు ప్రశంసనీయము. సత్యభామనే 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 ఈ చిన్నారి ప్రతిభా పాటవాలను, అద్భుత ప్రదర్శనను చూసి మురిసిపోయిన పలువురు ప్రముఖులు, ముఖ్యంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి శ్రీ రాజశేఖర్ గారు, అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డీన్ అయినటువంటి శ్రీమతి అనిత గారు, అలాగే గౌరవనీయులైన డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు ప్రశంసించారు. ఏమనుకుంటాం మనం అంతా చెప్పండి గట్టిగా. మన పిల్లలు మనకంటే పెరిగితే ఎలా సంతోషపడతాం. మరి మనవాళ్ళు మనవాళ్ళు ఇంకా ఎదిగితే ఏమనుకోవాలి, అసలు కంటే వడ్డీ ముద్దట ఇదే అది. నిజంగా ఈ పిల్లని కన్నా తల్లిదండ్రులు అనిల్ అమ్మాని కన్నా అదృష్టవంతులని చెప్పి వారికన్నా కోటేశ్వరులు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఎంత డబ్బు ఇచ్చినా సరే ఇటువంటి కళలో ప్రావీణ్యత సంపాదించలేరు. సో అటువంటి కళా ప్రదర్శన చేసినటువంటి ఈ పాపకి బెజవాడ కనకదుర్గా మాత యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని చెప్పేసి, ఒక కళలో కాకుండా సరస్వతి దేవి యొక్క కటాక్షం కూడా ఉండాలని చెప్పేసి విద్యా ప్రాప్తులు ఇస్తామా. దీర్ఘాయుషి భవ. This I really touched
And I'm told that you are daughter of Guruji Vishwanath, Kashi Vishwanath. I touch your feet as well. And please allow me to bless this baby. He's going to be a great performer of the Bharatiya Gyan Parampara. I am very sure you are going to be Padma Shri. You are going to be a great performer. But just a small token I am offering you. Please accept. Thank you. Guruji, thank you. దేవతలు చెప్పట్లేదు. రంభా ఊరసి మనకి వీళ్ళందరూ నర్తకి మనలు వాళ్ళ చేతుల్లోంచి చిన్న తరగ ఒకటి లేచి వచ్చి అది ఆ అమ్మాయిలు ఆలోచించిందేమో ఆ రంభా ఊరసి మేనకల యొక్క ఆ నాట్యగత్తల చేతిలో నుంచి పడినటువంటి అమృతం లవలేశం ఆ అమ్మాయిలో పొందింది కాబట్టి ఆ అమ్మాయి అలా నర్తన చేసింది. కేవలం ఫుట్వర్క్ చేయడమే కాదు, ఒక పరిణితి చెందిన ఒక అభినయకారిణి నర్తిస్తే ఎలా ఉంటుందో అలా చేసింది. సాధారణంగా ఆ వయసులో గురువులు చెప్పింది మాత్రమే చేస్తుంటారు. కొంతమంది గురువులు చెప్పింది కూడా చేయాలనుకోండి. కానీ చిన్నారి ఆ చేసినటువంటి దాన్ని ఇంప్రవైజ్ చేసినట్టు కూడా కనిపించింది. తాను అనుభవించింది. నేను క్లాసులో చాలామందికి చెప్తుంటా మా పిల్లలకి, ఫస్ట్ నాట్యం చేసేటప్పుడు ముందు మనం ఎంజాయ్ చేయాలని. ఉదాహరణకు ఒక ఐస్ క్రీమ్ ఇచ్చారనుకోండి, ఆ తినేటువంటి వాడు అంటే ఎదుటివాడికి తినాలనిపిస్తుందా, అది ఆస్వాదిస్తూ తింటే ఎదుటివాడికి కూడా ఆనందం కలుగుతుంది. ముందు స్వయం తీర్ణ పరాన్ తారయత్ అంటారు. ముందు మనం దాటాలి, ఆ తర్వాత పక్క వాళ్ళని దాటించచ్చు. ముందు మనం ఆస్వాదించాలి. ఆ డాన్స్ చేసేటువంటి పిల్ల అమ్మాయి అంటే ఆ వయసులో ఆస్వాదించడము ఇంకోటో ఆ అమ్మాయికి తెలియకపోవచ్చు. అందుకనే నేను ఇందాక అంత పెద్ద ఉపమానం చెప్పాల్సి వచ్చింది. ఆ చిన్నారి అంత చక్కగా నర్తించడానికి కారణం ఇది. వెరసి ఆ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలం. భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా నేను పొద్దున చెప్పానమాట, ఎలుక సంతానాన్ని చూసి పెళ్లికి ఆనందం అన్నట్టుగా. అంటే ఇక్కడ మాకేమిటే ఆనందం అంటే, అమ్మయ్య నాట్యానికి ఒక అమ్మాయి దొరికిందిరా బాబు అని, ఒక నర్తకి దొరికింది. మరకతమణి చేయడానికి సంకీర్ణ నడకలో వచ్చింది 9 అక్షరాల నడక. తక అధిక కిడదకి తరగడతాను, కడక అధిక కిడదకి తరగడతాను, తక అధిక కిడదకి తరగ. ఎట్లా వచ్చిందండి 9 అక్షరాల నడక? చతురస్రంలో నడవడానికే చస్తుంటారు. అక్కడి నుంచి తిసరంగా 3 అక్షరాల్లో నడవాలి అంటేనే ఆ అడుగు పడి సావదు. అలాంటిది 9 అక్షరాలతో ఆ పసిబిడ్డ అంత ఎన్నేళ్ళున్నాయి, ఏమిటి, ఎంత శిక్షణ ఇచ్చారు? అమ్మా అమ్మాయి కంటే అక్షరాలు ఎక్కువ ఉన్నాయి. నిజంగా మనస్ఫూర్తిగా ఆ గురువుకి పాదాభివందనం చేస్తున్నాను. సాంగ్ గురించి చెప్పాలి అంటే మొత్తం శ్రీకృష్ణుణ్ణి తన వశం చేసుకున్నటువంటి ఆ గర్వాన్ని, ఆ రాజసాన్ని,
ఆ కృష్ణుడికి తనకి ఉండేటటువంటి ఆ సామీప్యాన్ని, నేను సత్రాజిత్తు కూతురుని అనేటటువంటి దాన్ని చెబుతూ ఇంతిని చామంతిని జానము నెరజానను అని చెప్పడం అనేది చాలా పెద్ద పెద్దవాళ్ళు, గొప్ప గొప్పవాళ్ళు చేసినటువంటి ఆ నృత్యాన్ని చిన్నారి అంత సహజంగా మీరు గమనించారో లేదో ఆ కళ్ళు ఇటు అటు చూడడము, అంటే ఆ శరీర భంగిమలతో పాటుగా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్, ఆ కళ్ళల్లో ఎప్పుడు ఎలా చూపించాలి, కోపం చూపించాలా, తాపం చూపించాలా, ఇక దాన్ని ఏమంటారు మీకు తెలుసు ఆ పదాలన్నీ, భర్త మీద కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఎలా చూపించాలి అని. అంత ఆ పిల్ల ఆ వయస్సులో ఏం తెలుసండి, కానీ అన్నింటినీ ఎక్స్ప్రెస్ చేసింది అంటే బికాస్ ఆఫ్ హర్ ఫాదర్. Karo